హాయ్ వేస్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మ్యాడీ. రేపు ట్రేడింగ్లో లైవ్ మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సబ్స్క్రైబర్స్ ప్లస్ బోత్ టుగెదర్ తీసుకున్న సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరికీ ఈ లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఎలా వాడుకోవాలి, మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎలా వాడుకోవాలి, ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు అయితే డైరెక్ట్గా ట్రేడ్ చేయొచ్చు. అది కూడా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ దిస్ వీడియో. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది నిఫ్టీ బ్యాంక్ మొన్న ట్రేడింగ్ది ఫ్రైడే రోజు జరిగింది. నిఫ్టీ బ్యాంక్ అది ఓపెన్ అయింది 39,555 దగ్గర ఓపెన్ అయింది. 39,967 వరకు వెళ్ళింది. 39,294 లో దాన్ని టచ్ అయింది. మీకు ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఫస్ట్ కాలం వచ్చి నిఫ్టీ బ్యాంక్, అదే నిఫ్టీ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కింద. తర్వాత బ్యాంక్స్ 6 బ్యాంక్స్ ఏదైతే ఇస్తున్నానో అవి ఇస్తున్నాను మీకు. వీటిని ఇది ఎల్టీపీ చేంజ్, పర్సంటేజ్ చేంజ్, ఇది యాక్షన్, కరెంట్ యాక్షన్ అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్. ఇక్కడ స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్, ఓపెన్ హైలో, ఈరోజు డే ఓపెన్ హైలో ఇది. ఈ లాస్ట్ ప్రీవియస్ యాక్షన్ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది అనుకోండి. స్టాప్ లాస్ ట్రిగర్ అయింది అండ్ కన్వర్టెడ్ స్టాప్ లాస్ ట్రిగర్ అని చెప్పి ఇక్కడ మీకు వస్తుంది ఎట్స్ టైం అని. తర్వాత సెల్ కన్వర్ట్ అవుతుంది బై స్టాప్ లాస్ ట్రిగర్ అయితే. అదే సెల్ స్టాప్ లాస్ ట్రిగర్ అయితే మీకు బై కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఫ్యూచర్స్ మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి బాధ లేదు. ఎందుకంటే 17,619 ఫ్యూచర్స్ సెల్, 17,330 వాళ్ళకి టార్గెట్ అని ఇచ్చున్నాం మనం. 17,330 అని ఇచ్చున్నాం. ఇక్కడ ఫ్యూచర్ గా నేను ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి, మీకు అసలు ఇష్యూనే ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్కి ఒక 1,20,000 1,30,000 అవుతుంది, ఒక లాట్ వస్తుంది మీకు. మీరు స్టాప్ లాస్ పెట్టింది ఎక్కడ పెట్టారు? ఓన్లీ 39,639 దగ్గర పెట్టారు. అంటే 20 రూపాయలు పెట్టారు మీరు స్టాప్ లాస్. అది 20 అంటే చాలా తక్కువ బ్యాంక్ నిఫ్టీకి, కానీ అది లెవెల్స్ మీద నమ్మకంతో అదే పెట్టాము. అది ఎక్కువ స్టాప్ లాస్ కొడుతున్నదని కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలనేది వీఆర్ జస్ట్ థింకింగ్. ఒక 5 రూపీస్ అని పెంచాలా అని చెప్పి కూడా ఆలోచిస్తున్నాం. వీ మే నాట్ డూ ఆల్సో. అది రేపు మార్నింగ్ కల్లా మేము ఏ సంగతి దీంట్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో సెల్ ఉంది. సెల్ అట్ 39,619 అండ్ టార్గెటెడ్ 39,330 ఉంది. ఇక్కడ సెల్ ఉంది. ఫ్యూచర్ సెల్ చేసేవాళ్ళు దీన్ని సెల్ చేస్తారు. ప్రాబ్లం ఎవరికి వస్తుంది? ఆప్షన్ సెల్లర్కి వస్తుంది. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు? 39,619 సెల్లింగ్ వచ్చింది, 39,330 టార్గెట్ ఉంది అని చెప్పని అనుకొని అతను ఏం చేస్తాడు? 39,000 పుట్టు, అంటే ఇంకా 2 స్ట్రైక్ దూరం ఉంది. అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆయన వాళ్ళు 1000 షేర్స్, 1,500 షేర్స్ ఒక 30 రూపాయలకు 40 రూపాయలకు దొరుకుతాయి కదా, అవి తీసుకుంటారు. అవి తీసుకుంటే అక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే బై ఎనీ ఛాన్స్ ఇక్కడ 39,619 ఉంది. అది డైరెక్ట్గా 39,639కి వచ్చేసింది అనుకోండి. మీరు ఆప్షన్ తీసుకున్నారు, ఒక 1000 షేర్లు 1,500 షేర్లు తీసుకున్నారు, ఒక 30 రూపాయలు తీసుకున్నారు అనుకుందాం, 45,000 పెట్టి తీసుకున్నారు. తీసుకోగానే అది మీరు ఇమ్మీడియట్లీ, అది కానీ మీరు 39,619 ఉంది కదా, మీరు 39,600 ఉన్నప్పుడు తీసుకున్నారు అనుకుందాం. అది ఇమ్మీడియట్లీ వచ్చేది 39,639 వచ్చి స్టాప్ లాస్ ట్రిగర్ అయింది అనుకోండి, ఇది బైక్ కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే స్టాప్ లాస్ ట్రిగర్ అయింది కదా, నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది చూసుకుంటుంది, బై చేస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుంది? 1,500 షేర్లు దూరం ఉన్నది తీసుకున్నారు కదా, ఈ సిగ్నల్ చూసి తీసుకున్నారు కదా మీరు దూరం ఉన్నది. అక్కడ మీకు ఏమవుతుంది? ఆప్షన్లో 1,500 షేర్లు ఇంటే ఒక మీరు తీసుకున్న 40 రూపాయలు ఉంటే అది 35 రూపాయలు, 34 రూపాయలు, 5-6 రూపాయలు తగ్గిపోద్ది. సో అక్కడ మీకు ఎంత లాస్ వస్తుంది? 1,500 షేర్లు అంటే ఒక 5-6 రూపాయలు మినిమం లాస్ వస్తుంది. అంటే 6,000, 7,000, 8,000 అంత లాస్ కనిపిస్తుంది మీకు ఇమీడియట్లీ. కానీ మీరు ఒక్కటే గుర్తించాలి, ఇక్కడ మీకు సిగ్నల్ ఎక్కడికి వచ్చింది? 39,619 మీకు సెల్, 39,330 వరకు టార్గెట్. మీరు యాక్చువల్లీ ఆప్షన్స్ ఏం తీసుకోవాలి? 39,700 కానీ 39,800 కానీ పుట్టు తీసుకోవాలి. మీరు ఆప్షన్ బయర్ అయితే 39,700 కానీ 39,800 కానీ పుట్టు తీసుకుంటే మీకు సేఫ్టీ ఉంటుంది. మరీ కాదనుకుంటే 39,600 పుట్టు తీసుకున్నా కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆప్షన్లో ఒక 30-40 రూపాయలు ఒక స్టాప్ లాస్ ట్రిగర్ అయినా, 20 రూపాయలు ఫ్యూచర్లో ట్రిగర్ అయితే, స్పాట్లో ట్రిగర్ అయింది అనుకోండి. ఇప్పుడు స్పాట్ 410 ఉంది, ఇక్కడ ఫ్యూచర్ 610 ఉంది. ఇది ఫ్యూచర్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇందాక చెప్పాను మీకు. ఇక్కడ మీరు ఫ్యూచర్ అయితే డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు మోస్ట్లీ స్పాట్ చూసి ట్రేడ్ చేస్తారు అనుకుందాం. ఇప్పుడు మీకు 39,410 దగ్గర మీకు సెల్ వచ్చింది, 39,265 ఇస్ ద టార్గెట్ అని చెప్పింది. సో మీరు తీసుకోవాల్సింది ఏం తీసుకోవాలి?
500 పుట్ కానీ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. స్పాట్‌ని బేస్ చేసుకొని. ఇది ఇందాక ఫ్యూచర్స్ వాళ్ళకి చెప్పి దాంట్లోనే ఆప్షన్ చెప్పేదానికి ట్రై చేస్తున్నాను. కానీ మీరు స్పాట్‌ని చూసి మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోండి. 39,500 పుట్ కానీ 39,600 పుట్ కానీ మీరు తీసుకుంటే అప్పుడే మీకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినా ₹20 కాబట్టి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినా మీ లాస్ నాట్ ఈవెన్ ₹20 కూడా ఉండదు. 20-30 రూపీస్ ఉంటుందండి. మీరు తీసుకున్న రేటు 300 తీసుకున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 350కి తీసుకుంటే అది 330 340 అవుతుంది. సో మీరు కొద్దిసేపు చూస్తానంటే చూసుకోవచ్చు. మళ్ళీ సిగ్నల్ ఏమైనా రివర్స్ అవుతుంది ఏమని. లేదు అనుకుంటే మీరు స్క్వేర్ ఆఫ్ చేసి మళ్ళీ ఇదేం చెప్తే అది చేయొచ్చు. ఎందుకంటే ఇది బై టచ్ అయ్యేది మళ్ళీ సెల్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి దీనికి మీరు ముందు చూసుకోవాల్సింది నిఫ్టీ బ్యాంక్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ ట్రేడ్ చేసేదానికి ముందు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఎక్కడుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఇది సెల్ ఉందా బై ఉందా, ఇది ఈ రెండు ముందు చూసుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే మీకు సెల్ ఉన్నాయనుకోండి ఇది కన్ఫర్మ్డ్, ఇది కిందకు పోతుంది షూర్ అని చెప్పని. ఇప్పుడు మిగతాది ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఈరోజు చూడండి లాస్ట్కి వచ్చేటప్పటికి అన్ని సెల్కి వచ్చేసాయి. సో అందుకని ఇది అప్ ఉన్నది కాస్త బ్యాంక్ నిఫ్టీ అది డౌన్కి వచ్చేసింది. ఎంత ఫాస్ట్గా డౌన్కి వచ్చిందో మీరు అందరు చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే ఆప్షన్ సెల్లర్ మీరు ఆప్షన్ బయర్ ట్రేడ్ చేయాలంటే మీరు 39,410 ఎంట్రీ 39,265 టార్గెట్ ఇచ్చారు కాబట్టి మీరు తీసుకోవాల్సిన ఆప్షన్స్ 39,500 పుట్ కానీ 39,600 పుట్ కానీ తీసుకోవాలి. మరి వస్తే మీరు క్వాంటిటీ అబ్నార్మల్ క్వాంటిటీ తీసుకోకుండా స్టార్టింగ్ ఆఫ్ ది మార్కెట్ మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ చాలా వాలటైల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది అటు ఇటు ఫస్ట్ 5-10 మినిట్స్ అది వదిలేసేయండి. లేదా మీకు ఫస్ట్ కానీ సిగ్నల్ వచ్చి ఫాస్ట్గా కానీ వెళ్ళిపోతుంటే అప్పుడు మీరు ఎంటర్ అయినా సరే యూ విల్ బి బెనిఫిటెడ్. ఇక్కడ మీకు 39,410 ఉందనుకోండి 39,294 వరకు వెళ్ళింది, 4 వరకు వెళ్ళి 395 వచ్చేసింది ఇక్కడికి మళ్ళీ. ఇది లాస్ట్ మినిట్ ఆఫ్ ద ట్రేడ్ 232కి సెల్ వచ్చింది అండ్ లాస్ట్ మినిట్ వరకు ఇక్కడే -220 వరకు వచ్చి 294, దాని టార్గెట్ ఇస్ 265. ఇటువంటి టైంలో మీరు కరెక్ట్గా ₹30 ఇంకా ఉంది కదా అని చెప్పి వెయిట్ చేయకుండా మీకు సఫిషియంట్ ఎంటీఎం వస్తే ఇటువంటి టైంలో లాస్ట్ మినిట్స్ ఆఫ్ ద క్లోజింగ్ ఆఫ్ ద ట్రేడ్లో కానీ లేదంటే స్టార్టింగ్ ఆఫ్ ద ట్రేడ్లో కానీ ఇట్లా బెనిఫిట్ కానీ వస్తే మీరు తీసుకోండి. సో దట్ మీ ఎంటీఎం ప్లస్లో ఉంటుంది. మామూలుగా మీరు చేయాల్సింది ఇది బై ఉంటే ఇది ఆప్షన్ సెల్లో ఇది సిగ్నల్ సెల్లో ఉంటే మీరు కాల్ పుట్ ఆప్షన్ బై చేయాలి. అదే మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి ఇక్కడ డైరెక్ట్గా మీరు 39,400 39,500 ఆర్ 39,400 పుట్టి మీరు కాల్ సెల్ చేస్తారు. మీరు ఇక్కడ ఆప్షన్ సెల్లర్ కాబట్టి మీరు 39,400 కాల్ ఆర్ 39,500 కాల్ ఆర్ 39,400 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్ ద స్ట్రైక్ సెల్లర్ సెల్ చేస్తాడు. సెల్ చేస్తే ఏమొస్తుందంటే మీకు బెనిఫిట్ ఒక టార్గెట్ రీచ్ అయితే మీకు డైరెక్ట్గా టార్గెట్ వస్తుంది. లేదంటే స్టాప్ లాస్ దగ్గర ఏందనుకోండి మీకు డైరెక్ట్గా మీరు తీసేస్తారు. సో డైరెక్ట్ సెల్లింగ్లో మీకు డిసడ్వాంటేజ్ ఇక్కడ ఏమి ఉండదు. ఆ సెల్లింగ్లో దీనికి స్ట్రాటజీ వేసుకోవాల్సినంత అవసరం ఉండదు, ఏం అవసరం ఉండదు. సో ఇక్కడ మీకు సెల్ అని కనిపిస్తే సెల్, బై అని కనిపించింది అనుకోండి మీరు బై చేసుకోవాల్సి వస్తుంది. బై అని కనిపించిందంటే మీరు బై చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు బై ఉందనుకోండి అప్పుడు మేము సేమ్ బై సిగ్నల్ కన్వర్ట్ అయింది అనుకుందాం, 430 డేస్ బై సిగ్నల్ కన్వర్ట్ అయింది అనుకుందాం. అప్పుడు 39,410 బై అండ్ 39,000 పైన వచ్చేది 600 ఎంత ఉంటుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్. అప్పుడు మీరు తీసుకోవాల్సిన కాల్ ఆప్షన్ వచ్చేది 39,300 కాల్ అండ్ 39,200 కాల్ తీసుకుంటే మీకు సేఫ్గా ఉంటుంది, మీ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటారు. అండ్ ఒకవేళ 1 or 2 times స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినా మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. అండ్ మీరు అమౌంట్ కూడా అది 300-350 రేంజ్లో ఉంటుంది కాబట్టి మీరు కూడా క్వాంటిటీ కంపల్సరీగా 200, 300, 400 అంతకన్నా ఎక్కువ తీసుకొని 1000, 2000 అట్లా తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయాలని అనుకుంటున్నాను. స్టార్టింగ్ ఆఫ్ ద ట్రేడ్లో ఎస్పెషల్లీ 1 or 2 hours ఆఫ్ ట్రేడ్లో క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేసి తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీకు సిమిలర్లీ మీకు కింద ఈ స్టాక్స్ చూపిస్తున్నాను చూడండి మీరు. ఇది 1560 ఇది మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1571 ఎంట్రీ 1560 మీకు టార్గెట్ రీచ్ అయింది. ఇది ఎగ్జాక్ట్లీ అక్కడే క్లోజ్ అయింది. ఇది 852 దగ్గర మీకు ఎంట్రీ 846 దీని టార్గెట్ అని చెప్తున్నది. సిమిలర్లీ ఇండస్ఇండ్ బ్యాంకు ఇట్నే మీకు ఇలానే మీకు సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి 507, 503 అని చెప్పని. ఈ సిగ్నల్స్ చూసి మీరు ఫ్యూచర్స్ కానీ మీకు అంటే నార్మల్ ఏంటంటే ఒక 1 lakh 2 lakhs ఉందనుకోండి ఎవరి దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా
డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ తీసేసుకుంటారు ఆప్షన్స్ మొత్తం. టోటల్ అమౌంట్ మొత్తం పెట్టేది ఒక 200, 250, 200 రేంజ్ లేదా 100 రేంజ్ పెట్టి ఒక 1000 షేర్స్ కొనుక్కోవడం అలా చేస్తుంటారు. అలా చేస్తే మీకు చాలా ఇబ్బంది పడతారు. ఓన్లీ ఒక 200 స్టార్టింగ్ ఆఫ్ ది డేలో మీరు ఒక 200 మాక్సిమం, అంతకన్నా 300 రేంజ్ ఆర్ 200, 250 రేంజ్ ఆర్ 300 మీ దీన్ని బట్టి మీ ప్లాన్ బట్టి అది చేసుకొని మీరు కానీ ఇన్ ద మనీస్ అంటే డీప్ ఇన్ ద మనీ కానీ మీరు కానీ ట్రేడింగ్ కానీ చేశారంటే మీకు నార్మల్లీ అబ్నార్మాలిటీస్ ఉండవు మీ ట్రేడింగ్లో. మీకు కంఫర్టబుల్గా 1 or 2 ట్రేడ్స్ తర్వాత మీరు ఆటోమేటిక్గా ఒక స్టాప్ లాస్ ట్రిగర్ అయినా 1 or 2 ట్రేడ్స్ తర్వాత మీకు చాలా కంఫర్టబుల్గా మీరు MTM ప్లస్లోకి వస్తారు. ఎందుకంటే మీరు టెస్ట్ కోసం చేసుకోవాలి అనుకుంటే ఒకటే ఒక లాట్ తీసుకోండి. 250 షేర్, 300 రూపాయలు ఉన్న షేర్ ఏది బ్యాంక్ నిఫ్టీ లాట్, ఒక స్ట్రైక్ ప్రైస్ ఒక్క లాట్ తీసుకోండి. ఒకటే ఒక లాట్. ఆ రోజంతా అది ఏం చేస్తుందో మీరు అది చేయండి. డైలీ ఒక స్టాప్ లాస్ దగ్గర అయితే ఓకే మళ్ళీ చేయండి, మళ్ళీ స్టాప్ లాస్ దగ్గర అయితే మళ్ళీ చేయండి. ఎన్ని స్టాప్ లాస్ దగ్గర అయినా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి మీరు ప్లస్లో ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి మీరు ప్లస్లో ఉంటారు. ఎందుకంటే టార్గెట్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి టార్గెట్స్ చాలా దూరం ఉంటాయి కదా, 200 పైనే ఉంటాయి, 150, 200 రూపాయలు అబవ్ ఉంటుంది కాబట్టి మీకు స్టాప్ లాస్ ఎన్ని ట్రిగర్ అయినా టార్గెట్స్ దాంట్లో సగమైన ట్రిగర్ అవుతాయి కాబట్టి కంఫర్టబుల్గా ఉంటారు. సో ఇది మామూలుగా మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకోవాల్సింది ఫస్ట్ చూడాల్సింది బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు, బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ సిగ్నల్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిగ్నల్, ఐసిఐసిఐ బ్యాంక్ సిగ్నల్, బై ఉందా సెల్ ఉందా, ఈ రెండు చూసుకోండి. ఈ 4 కానీ ఒకటే డైరెక్షన్లో ఉంటే అప్పుడు మీరు డైరెక్ట్గా మీరు 39,410 ఉందనుకోండి, 39,500 పుట్, 39,600 పుట్, ఏదో ఒకటి మీకు సఫిషియెంట్ క్వాంటిటీ ఎంత తీసుకుంటారో అంత తీసుకొని ట్రై చేయండి. ఇలా ట్రేడ్ చేస్తే నార్మల్లీ మీకు అబ్నార్మాలిటీస్ ఉండవు, షాక్స్ తగలవు ముందు. ఇప్పుడు ఈ సిగ్నల్ ఉంది కదా అని చెప్పని 39,200 ఉంది కదా అని మీరు 39,000 పుట్టు ఒక 2,000 షేర్లు తీసుకునేదైనా ఒక 40 రూపాయలు, 50 రూపాయలు పెట్టి తీసుకొని, ఒక 1,00,000 రూపాయలు పెట్టి తీసుకొని అది ఒక 10 రూపాయలు తగ్గగానే 20 రూపాయలు లాస్ వచ్చింది, ఈ సిగ్నల్ వల్ల లాస్ వచ్చింది అని అనుకుంటే ఎవరు హెల్ప్ చేయలేరు. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ట్రేడింగ్లో, ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఏంటంటే కంట్రోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. మనం ఎక్కడ మనల్ని కంట్రోల్ చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆటోమేషన్లోకి ఎందుకు ఇది తీసుకొని వచ్చామంటే ఇది మీకు ఈ రేంజ్ చెప్తున్నది 39,410 దగ్గర సెల్ చేసుకోండి, 39,265 దగ్గర మీరు కవర్ చేసుకోండి అని చెప్తున్నది. అది మీరు చేయాల్సింది ఏంటి, 39,400 కానీ 39,300 కానీ అట్ ద మోస్ట్ వర్స్ట్ కమ్ 39,200 వరకే పోవాలి. కానీ అది వదిలేసి 3,900 ఇంకా కిందకి వెళ్ళిపోయేది హ్యూజ్ క్వాంటిటీస్ చేస్తే ఇబ్బంది పడతారు. వీళ్ళంత మటుకు పుట్ ఆప్షన్స్ అయితే పైన చేయండి, కాల్ ఆప్షన్స్ అయితే కింద ఉన్న స్ట్రైక్స్ చేయండి, 2 స్ట్రైక్స్ కింద చేయండి. ఇది చేస్తే మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. వీళ్ళంత మటుకు లైవ్లో మళ్ళీ రేపు చెప్పేదానికి ట్రై చేస్తాను, ఆర్ అట్ ద ఎర్లియస్ట్ ఐ ట్రై టు పుట్ ఇట్ ఇంటూ లైవ్లో కూడా ఈ విధంగా ట్రేడింగ్ ఎలా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వీల్ ట్రై టు డూ అట్ ద ఎర్లియస్ట్. Subscribe to us if you are happy with this. Thank you.